హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలైట్ మోషన్లో ఒక మంచి స్పెషల్ హ్యాపీ బర్త్డే వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీకు ముందుగానే డెమో వినిపించాను. అదేవిధంగా టెలిగ్రామ్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మీకు టెలిగ్రామ్ అకౌంట్ ఉన్న, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న జాయిన్ అవ్వండి, ఫాలో చేయండి. ఇవి రెండు జాయినింగ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఇంకా ముందే తెలుస్తుంది, హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. ఓకేనా? సో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఫస్ట్లోనే ఉంది, జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు ఎలైట్ మోషన్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఎలైట్ మోషన్ ప్రో 4.0.4 పూర్తిగా అన్లాక్ చేసింది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు ఫస్ట్లోనే ఉంటుంది, చెక్ చేసుకోండి. అయితే నేను ఈ వీడియోలో వాడిన ప్రీసెట్స్, ఫాంట్స్, XML ఫైల్స్, తర్వాత వచ్చేసి మ్యూజిక్లు అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. కిందికి వస్తే ప్రీసెట్స్, XMLs, ఫాంట్స్, మ్యూజిక్ అన్నీ ఉంటాయి. ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ బీట్ మార్క్ ప్రీసెట్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటారు కదా, ఇలా మనకి లిరిక్స్ ఉంటాయి, ఫాంట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఫాంట్స్ పెట్టుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఫాంట్స్ డైరెక్ట్గా రావు. ఇక్కడ ఇది ఉంది, లవ్ సింబల్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తాను, ఇది డి అని వస్తుంది. ఇక్కడ ఎడిట్ యర్ టెక్స్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. పైన మనకి ఫాంట్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ వి వాల్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి వెడ్డింగ్ అని ఉంటుంది, ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఇక్కడ కిందకి వెళ్తే చూడండి, మీకు వెడ్డింగ్ అని ఉంటుంది, వెడ్డింగ్ అని వస్తుంది. ఇదిగో వెడ్డింగ్ అని వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డీ పెట్టుకుంటే ఈ లవ్ సింబల్ వస్తుంది, పైన రైట్ మార్క్. మళ్ళీ కింద రెండోది ఉంటుంది మనకి, ఇక్కడ ప్రియా బర్త్డే అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ని ట్యాప్ చేసి త్రీ డాట్స్ని ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది కాపీ చేయండి. కాపీ చేశారు కదా, ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేసుకొని ఎడిట్ యర్ టెక్స్ట్ని క్లిక్ చేసి పైన మనకి ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వి వాల్ ఫాంట్స్ 3 లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు ఇచ్చింది కదా ఈ యొక్క ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. రెండో ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇందులో లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది చూడండి. ఓకే, ఇక్కడికి యాడ్ అయిపోయింది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రియా బర్త్డే అని వచ్చింది. సో మీరైతే ఎవరి బర్త్డే అయితే వాళ్ళ బర్త్డే పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇక్కడ వేరే బర్త్డే వాళ్ళ నేమ్ రాసి పైన ఓకే చేశాను కదా. మళ్ళీ ఇప్పుడు ఈ పేరు రాసిన వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్, ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి, ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్. 3 లైన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని డిలీట్. 3 లైన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని డిలీట్. 3 డాట్స్ని ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్, మీరు ఇంత కాపీ చేసుకున్నారు కదా అది. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మార్చుకోవాలో చెప్తాను, లేకపోతే ఇప్పుడే చెప్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న రెక్టాంగిల్ 1ని కలర్ ఫిల్లోకి వచ్చేసి ఇక్కడ ఆక్వా కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ కలర్ పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను, ఇలా కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అది మీ ఇష్టం. అది ఇక్కడ కలర్ పిక్కర్, కలర్లోకి వెళ్ళడం, ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడం, పైన రైట్ మార్క్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇలా ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ కలర్ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చితే వేరే కలర్ మార్చుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఉన్న పిక్చర్స్లోకి వెళ్ళిపోతున్నా. పిక్చర్స్లోకి వచ్చాను. ఇప్పుడు నేను 1 బై 1 అయితే ఇవి పెట్టుకుంటూ వెళ్తాను. మీకు స్క్రీన్ పైన ఫోటోలు కనపడుతున్నాయి, వీటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాను చూడండి. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, పైకి జరిపాను, కరెక్ట్గా ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని ట్యాప్ చేసి ఈ కటింగ్ బటన్ లాస్ట్ది కట్ చేశాను. మళ్ళీ పక్కన క్లిక్ చేశాను, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, ఇలా పైకి జరపడం, మీలోకి పెట్టుకోవడం, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయడం, కట్ చేయడం, మళ్ళీ ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోవడం ఫోటోని, మళ్ళీ సేమ్ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేయడం. ఇలా ప్రతి ఫోటోని మీరు నేను యాడ్ చేస్తున్నట్లు యాడ్ చేసుకోండి. ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో, ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, ఇలా కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకోవడం, బీట్ మార్క్ దగ్గరకు రావడం, ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయడం, ఇలా పెట్టేసేయండి అన్ని ఫొటోస్ని నేను పెడుతున్నట్లు.
ఇలా ఫోటో పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోండి. మ్యూజిక్ ఎండింగ్ వరకు వచ్చి పైన ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. ఓకే, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ అన్ని బీట్ మార్క్ పెట్టి కట్ చేశాను. మీరు చూశారు కదా బీట్ మార్క్ ఎలా పెట్టాలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ముందుకి అన్నిటికి బీట్లు పెట్టేద్దాం. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఫోటో షేక్ ఎఫెక్ట్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఓపెన్ చేసుకోండి. 2 ఎఫెక్ట్స్ ఇచ్చాను మీకు. ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ, 3 డాట్స్ కాపీ, ఎఫెక్ట్ కాపీ అయింది ఫస్ట్ ఫోటోది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోండి, బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళిపోండి. వచ్చారు కదా, ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఇప్పుడు రెండో ఫోటోని వదిలేయండి. మళ్ళీ మూడో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ 1 by 1. మళ్ళీ ఇప్పుడు 4వ ఫోటోని వదిలేసి 5వ ఫోటోకి. సో 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఈ ఫోటోకి అవసరం లేదు, ఈ ఫోటోకి 1 by 1 పెట్టాలి. నేను పెడుతున్నాను చూడండి, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. సో పిక్ బై పిక్ పెడితే మనకి ఏంటంటే మిగతా ఉన్న పిక్ని అందులోకి అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత నేను మీకు ఇంకొక దాంట్లో మిగతా ప్రొసీజర్ అయితే చెప్తాను చూడండి. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. పిక్స్ 1 by 1 వదిలేయాలి. రైట్, ఒక ఎఫెక్ట్ అయిపోయింది, ఫోటో ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ రెండో ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ, ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ అయింది. ఇప్పుడు వదిలేసిన ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోండి. మళ్ళీ ఇప్పుడు వదిలేసిన ఫోటోలు, ఇప్పుడు ఈ ఫోటోకి పెట్టాను, ఈ ఫోటోకి పెట్టాల. ఫోటోని ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి ఉండదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉండదు, ఈ ఫోటోకి ఉండదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి ఉంటుంది, ఈ ఫోటోకి ఉండదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి ఉంటుంది, ఈ ఫోటోకి ఉండదు. రైట్, ఈ ఫోటోకి పెట్టాలి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉంటుంది, ఈ ఫోటోకి ఉండదు, ఈ ఫోటోకి లేదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి ఉంటుంది, ఈ ఫోటోకి ఉండదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉంటుంది, ఈ ఫోటోకి ఉండదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉంటుంది, ఈ ఫోటోకి ఉండదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. ఎక్కడ లిరిక్స్ ఎండ్ అయిన దగ్గరికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్లస్ని ట్యాప్ చేసి మీడియా పిక్చర్స్, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి పైకి. అవసరమైతే ఇలా కిందకి జరుపుకున్నారు కదా. సో ఈ కలర్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. చేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోండి. ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు వెళ్ళిపోయి ఈ కలర్ ఇమేజ్ చివర టచ్ చేస్తే ఇక్కడ టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇది క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. వచ్చింది కదా, రైట్. దీన్ని ఇక్కడితో కట్ చేద్దాం. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ కలర్కి ఆ కలర్కి మ్యాచ్ అవ్వట్లా. దానికి మీరు ఏం చేయాలంటే ఈ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి పైన సెర్చ్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ HUE అని రాయండి, హ్యూ షిఫ్ట్ అని. ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఈ కలర్ మార్చుకుంటూ మీరు స్టార్టింగ్లో ఏ కలర్ అయితే పెట్టారో ఆ కలర్ వచ్చే వరకు మూవ్ చేయండి. ఓకే, గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లాక్ ఏది పెట్టుకుంటే ఆ కలర్ వచ్చే వరకు. నేను స్టార్టింగ్లో గ్రీన్ పెట్టాను, సో ఆ గ్రీన్కి రిలేటెడ్గా ఉండాలని పెట్టాను. అవసరమైతే హ్యూ షిఫ్ట్ ప్లస్ ఇంకొంచెం దానికి మ్యాచ్ చేయాలి. ఓకే, రైట్, మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇలా పెట్టాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో హ్యాపీ బర్త్డే అని అది కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేయండి. రైట్, ఇలా పెట్టేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేయండి. హ్యాపీ బర్త్డే సేమ్ మీరు యాస్టీస్గా ఏదైతే చూసారో అది వస్తుంది. ఫొటోస్ ఆటోమేటిక్గా బీట్ మార్క్ అవే మారిపోతాయి. అయితే ఈ యొక్క హ్యాపీ బర్త్డే చివరి వరకు లేదు, ఈ లాస్ట్కి వెళ్ళిపోయి ఈ హ్యాపీ బర్త్డే ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ క్లిక్ చేయండి. లాస్ట్ వరకు వచ్చేస్తుంది హ్యాపీ బర్త్డే అని. వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క రోజ్ పార్టికల్స్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ రోజ్ పార్టికల్స్ సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ సౌండ్ రిమూవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే లవ్ పార్టికల్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి మూవ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేయండి ఫుల్గా అయ్యే వరకు. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఈ రోజ్ పార్టికల్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ యాడ్ ఎఫెక్ట్ పైన క్రోమా కీ అని ఉందా, లేకపోతే సెర్చ్ కొట్టండి, క్రోమా కీ అని వస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్స్ ఈ కలర్లోకి వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకోండి. దీనికి వచ్చేసి మనకి 2500 పెట్టాలి. ఫోటో స్ట్రెంత్ 2500 పెట్టాలి. ఇక్కడ మీకు కనపడుతుందా, ఇలా పెట్టేసి బ్యాక్ వచ్చేయండి.
బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి లాస్ట్కి వెళ్ళి కట్ చేసేయండి. లాస్ట్ ఇక్కడ వరకు ఈ చివరి వరకు వచ్చేసి పైన ఆర్ట్ పార్టికల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో ఉన్నంత వరకు ఆర్ట్ పార్టికల్స్ వస్తాయి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా, సేవ్ చేసిన తర్వాత మీకు ఫుల్ 4Kలో వస్తుంది. ఇప్పుడు సేవ్ ఎలా చేయాలో చెప్తాను. పైన షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ 1080 720 మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు సేవ్ అని వస్తుంది లాస్ట్లో, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎక్స్పోర్ట్ ఎండింగ్ వరకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనకి సేవ్ అనే బటన్ ఉంటుంది. ఈ సేవ్ క్లిక్ చేస్తే మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ టు గ్యాలరీ అని వచ్చింది. ఇప్పుడు ప్లే చేస్తే మనకి స్క్రీన్ పైన చూడండి, హై క్వాలిటీలో మీకు నచ్చిన కలర్లో సూపర్గా ప్లే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఒక స్పెషల్ బర్త్డే వీడియోని అయితే ఎలైట్ మోషన్లో చేసుకోవచ్చు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.